బులెటిన్. గత బీఆర్ఎస్ సర్కారుతో పోలిస్తే తమ ప్రభుత్వం అసెంబ్లీని ఎక్కువ కాలం నిర్వహించాలని భావిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వారికి ఎక్కువ సమయం ఉన్నప్పటికీ తక్కువ దినాలు అసెంబ్లీ నిర్వహించారని, తమకు తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎక్కువ రోజులు అసెంబ్లీ నడపనున్నామన్నారు. 2014-15కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 10/7/2014 నాడు అక్కడ కేంద్రంలో ప్రవేశపెట్టింది. బాగా సమయం ఉండే 10 నాడు ప్రవేశపెడితే 12, 13 మొదలు పెట్టుకొని చాలా రోజులు కూడా బడ్జెట్ సమావేశాలు చర్చించాల్సిన అనేక అంశాల విషయంలో ఏది లేకుండా వాడు బడ్జెట్ ప్రవేశపెట్టింది 5/11/2014. అంత సమయం ఉన్నప్పటికీ ఎన్ని రోజులు నడిపినారు వాళ్ళు? కేవలం 7 రోజులు నడిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో చెప్తున్నా. అదే 2019-20లో 5/7/2019లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే 9/9/2019లో ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా 8 రోజులు పెట్టారు. అంత సమయం ఉన్నప్పుడు, మాకు సమయం తక్కువ ఉన్నప్పటికీ వీలున్నంత వరకు సమావేశాలు ఎక్కువ దినాలు ఉండాలి అని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే 2024-25కు సంబంధించి 22 23/7/2024 ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే 25/7/2024 నాడు మేము బడ్జెట్ను ప్రవేశపెట్టిపోతా ఉన్నాం. సమయం ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ఈరోజు 31 వరకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం. 2014-15కు సంబంధించి